Hi, hello and namaste. Welcome to our channel Captain Tanika and this is Chanakya Sai. భయపడ్డారు కదా, మళ్ళీ ఒకసారి చేస్తా. హాయ్ హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెప్టెన్ చాణక్య అండ్ దిస్ ఇస్ చాణక్య సాయి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరో బ్లాగ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా మీకు పనికొచ్చే బ్లాగ్ అయితే నేను చేస్తున్నాను. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోతే మన జనరల్గా యూట్యూబ్ వీడియోస్ చేసే మనలాంటి వాళ్ళకి మంచి లైటింగ్ అయితే కావాలి. సో లైటింగ్ కావాలంటే మనమైతే చాలా రీసెర్చ్ చేస్తాము. సో మినిమం ఒక లైట్ కొనాలన్నా కానీ మార్కెట్లో 5,000, 6,000, 7,000 అలా ఎంత పిండి కొద్ది రొట్లాగా ఎంత పెడితే అంత లైటింగ్. కానీ మనలాంటి వాళ్ళకి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే చాలా కష్టం. కాబట్టి మనం ఏదో జుగాడులు చేసి నడిపిద్దామని మనమైతే అనుకుంటాము. సో దానికి ఈ మధ్య ఆల్టర్నేటివ్ ఏంటి ఫ్రెండ్స్, రింగ్ లైట్లు అయితే మనకు వచ్చేసినాయి. సో రింగ్ లైట్ తోటి ప్రాబ్లం ఏంటి, రింగ్ లైట్ ఏంటంటే మనకి హ్యాండీగా ఉండదు ఫ్రెండ్స్. అది రౌండ్గా ఉండడం వల్ల మీకు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల మీకు దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఎవరు ప్రాపర్ రివ్యూస్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. అది కూడా కాస్ట్ బాగానే ఉంది, అదేం తక్కువ కాస్ట్కి రావట్లేదు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఇంకొక మంచి లైట్ ఏదన్నా మనకి చేసే సింపుల్గా మనకి సెల్ఫీ వీడియోస్కి కానీ ఏదన్నా దగ్గరగా ఉన్న వీడియోస్కి లైటింగ్ చేయాలన్నా కానీ మనకు ఒక లైట్ కావాలని ఎంతమంది మీరు అనుకోరు ఫ్రెండ్స్. జనరల్గా నేను అనుకున్న ఆ లైట్కి ఏంటి, మళ్ళీ మనకి డిమ్మింగ్ ఫ్యూచర్ ఉంటే ఎంత బాగుంటుందని మీకు అనిపించిందా? మళ్ళీ ఇంకోటి లైట్ వామ్ లైట్ వైట్ లైట్ అయితే ఎంత బాగుంటుందని అనిపించింది. మీకు కూడా అలా అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీరైతే చెప్పండి. సో నాకు అలా అనిపించి నేను రీసెర్చ్ చేసి మీకైతే ఒక ఐటమ్ అయితే ఈరోజు పరిచయం చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా ఐటమ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇదేంటంటే మనకి వీడియో కాన్ఫరెన్స్ ల్యాంప్ అని మధ్య కొత్తగా మనకైతే కనిపిస్తుంది. దీని గురించి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో పర్సనల్గా ఈ బ్రాండ్లో కూడా చాలా ఉన్నాయి, కాకపోతే నాకు ఇది పర్సనల్గా నచ్చింది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మీకు ఇప్పుడైతే ఇది అన్బాక్స్ చేసి దీని స్పెషాలిటీ ఏంటో చూపిస్తాను. తర్వాత ఈ లైట్ ఆపేసి ఈ లైట్ ఎలా వస్తుందో కూడా నేను చూపిస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. సో లేట్ చేయకుండా ఇప్పుడు దీన్ని అయితే నేను అన్బాక్స్ చేస్తున్నాను. సో అన్బాక్స్ చేసి డిస్కస్ చేద్దాము. సో ఈ ఐటమ్స్ చూస్తే బాక్స్లో మామూలుగా ఒక ఏంటంటే మాన్యువల్ అయితే ఇస్తారు కదా ఫ్రెండ్స్, అదైతే ఇచ్చారు. సో నేను పక్కన పెడుతున్నాను. సో ఈ కవర్లో అయితే మనకి లైట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇదైతే మెయిన్ లైట్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే దీనికి ఒక క్లిప్ ఇచ్చాడు అనమాట. బాక్స్లో ఇంకొకటి మనకేంటంటే ఛార్జర్ ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇంకోటి ఛార్జర్ అయితే ఇచ్చాడు. సో ఇదైతే నేను పక్కన పెడుతున్నాను. సో మెయిన్ ఇది ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఇదేంటంటే మనకి ఎక్కడైనా లైట్ ఇది ఎక్కడ పడితే అక్కడ మనం అటాచ్ చేసుకోవడానికి క్లిప్ అయితే ఇచ్చాడు అనమాట. సో దీన్ని ఇలా అంటే మనకి క్లిప్ అయితే ఆపరేట్ అవుతుంది. సో ఇది క్వాలిటీ క్లిప్ అనమాట. సో ఇదేంటంటే సింపుల్గా మనకి దీంట్లో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక నాబ్ ఇచ్చాడు, దీంతో టైట్ చేసుకుంటే కనుక మనకి ఇది పైకి కిందకి ఇలా అయితే అవుతుంది అనమాట. సో మనమైతే పాయింట్కి వద్దాము. సో ఇది ఒక ఎల్ఈడి లైట్, ఫ్లాష్ లైట్ అనమాట. ఇదేంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ ఫ్లాష్ లైట్. ఇదేంటంటే ఛార్జింగ్ చేసుకొని మనమైతే ఇది మనకి వీడియో షూట్ చేసేటప్పుడు లైట్ లాగా అయితే యూస్ చేయొచ్చు. జనరల్గా ఇది సెల్ఫీ వీడియోస్కి మళ్ళీ దగ్గరగా ఉన్న వీడియోస్కి చాలా పనికి వస్తుంది ఫ్రెండ్స్. దీని బ్రైట్నెస్ చాలా అమేజింగ్గా ఉంది. మీకు ఇప్పుడైతే చూపిస్తాను దీని బ్రైట్నెస్ ఏంటి అనేది. సో దానికన్నా ముందు మీకు దీని ఫీచర్స్ అయితే చెప్తాను. సో ఇదైతే 20,000 mAh ఇన్బుల్ట్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇందులో 100 LED లైట్స్ అయితే ఇన్బుల్ట్ అయిపోయి ఉన్నాయి. సో ఇదైతే నాకు పెయిడ్ ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్, నేను వాలంటరీగా మీకైతే మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని నేను చేస్తున్నాను. సో ఇంకొకటి ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, వాల్యూమ్ లాగా. అదేంటంటే డిమ్ బ్రైట్ అవ్వడానికి, ఇదేంటంటే కలర్ చేంజ్ అవ్వడానికి. వైట్ 3 లైట్స్ అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. వైట్, లైట్ ఎల్లో, మనకి వామ్ లైట్ ఎఫెక్ట్ కూడా దీంట్లో వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. సో ఇంకొకటి దీని యాంగిల్స్ మనం మార్చుకోవచ్చు. మనకి లైట్ కరెక్ట్గా ఫేస్కి ఒక సైడ్ పడాలి అలా అనుకున్నప్పుడు కొంచెం ఇలా అయితే మనకి చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే దీనికి ఇప్పుడు ఛార్జింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఛార్జింగ్ చేయాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఎంత బ్యాటరీ ఉందనేది ఇక్కడ మనకి 4 బల్బ్స్ అయితే చూస్తాయి. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే దీన్ని ఆన్ చేస్తాను. సో దీన్ని ఆన్ చేయాలంటే ఇక్కడైతే మనకి బటన్ ఇచ్చేసిండు. సో ఈ బటన్ ఒత్తితే మీరు చూడండి, నాకైతే చాలా కళ్ళు మొత్తం ఇది అయిపోయినాయి. సో చాలా బ్రైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు చూడొచ్చు నా ముఖం మీద. ఇప్పుడు లైటింగ్ అయితే ఎలా వస్తుందో మీరైతే చూడాలా. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకా బ్రైట్ చేసిన, ఇది ఎక్స్ట్రీమ్ బ్రైట్ అనమాట. కళ్ళు ఇలా అవుతున్నాయి కదా. సో దీన్ని తగ్గించుకోవాలంటే నేను ఇలా చేసుకొని తగ్గించుకోవచ్చు అనమాట. ఇది మీడియం బ్రైట్నెస్. ఇది చూడండి, ఎక్స్ట్రీమ్ బ్రైట్నెస్, మీడియం బ్రైట్నెస్, ఎక్స్ట్రీమ్ బ్రైట్నెస్. ఇంకోటి దీని కలర్ చేంజ్ చేస్తే చూడండి ఇప్పుడు లైట్ది.
కొంచెం చేంజ్ అయింది, కొంచెం చేంజ్ అయింది, కొంచెం చేంజ్ అయింది, కొంచెం చేంజ్ అయింది. సో అలా మనకి ఎల్లో లైట్ అయితే వచ్చింది. సో ఇది చాలా పవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఉన్నది ఇంత కొంచెం కూతగనమైనట్టు మనకి ఇది ఉన్నది ఇంత, కానీ దీని చాలా బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇది. సో నేనైతే ఇప్పుడు లైటింగ్ మార్చేస్తున్నాను, వైట్కి వెళ్ళాను. సో ఇదైతే నేను ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే వీడియోలో నేను ఆ మెయిన్ లైట్ ఆపేసి నేను ఈ లైట్ ఆన్ చేసి ఎలా వస్తుందో అవుట్పుట్ చూద్దాం ఇదే కెమెరాకి. సో ఇప్పుడైతే నేను దీన్ని ఆఫ్ చేస్తున్నాను, చూడండి ఆఫ్ చేశాను. నా మెయిన్ లైట్ ఇది ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి మనం ఇది ఆన్ చేసి మీరైతే డిసైడ్ అవ్వచ్చు ఎలా వస్తుంది అనేది. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఆ లైట్ కూడా నేను బంద్ చేశాను. ఇప్పుడు అసలు క్వాలిటీ ఎలా వస్తుందో నాకైతే తెలియదు. సో ఇప్పుడైతే మనము ఇది ఆన్ చేద్దాము, ఈ లైట్ ఆన్ చేసి చూద్దాము. ఈ లైట్ ఆన్ చేద్దాము ఎలా వస్తుందో. సో ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుంది, మీకైతే తెలుస్తుంది కదా బ్రైట్నెస్. సో ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ లైట్. ఇంకోటి మనము ఇందులో డిమ్ కూడా చేసుకోవచ్చు. సో లైట్ నేను డిమ్ చేసుకున్నాను చూడండి, ఇలా పెట్టుకుంటే చూడండి. మనకి ఇప్పుడు దీనికి ఒక క్లిప్ ఇచ్చాడు కాబట్టి నేను క్లిప్ ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి లైట్ అయితే ఇలా వచ్చింది. సో జనరల్గా మీకు సెల్ఫీ వీడియోస్ తీయడానికైతే ఇది సరిపోతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ మీరు చూడండి. ఇప్పుడైతే నేను బ్యాక్ టు ఇంకోటి వామ్ లైట్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. చూడండి వామ్ లైట్ ఎలా వస్తుంది. ఇది వామ్ లైట్ వీడియో ఫ్రెండ్స్ ఇది. సో తర్వాత మీకు మీడియం లైట్ కావాలంటే ఇది ఫ్రెండ్స్ మీడియం లైట్, ఇది ప్యూర్ వైట్, ఇది వచ్చేసి హెవీ లైట్, ఇది కొంచెం తగ్గించుకోవచ్చు, ఇది పెంచుకోవచ్చు. సో అలా అయితే మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు లైట్స్ ఆన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. రెండు కాంబినేషన్ ఎలా వస్తుందో మీకైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్ని లైట్స్ ఆన్ అయ్యాయి. ఇప్పుడైతే చూడండి మీతో పాటు నేను చూస్తున్నాను లైటింగ్ ఎలా వస్తుందో. సో అది ఫ్రెండ్స్ ఇదైతే చూడండి, మీకైతే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది నాది గోప్రో కెమెరా కాబట్టి లైటింగ్ కొంచెం ఎక్కువ కావాలి. ఇది మీకు మామూలు ఫోన్ అయితే మీకు మోర్ దెన్ ఎనఫ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇది చాలా బాగా మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చితే ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేనైతే మీకు క్లియర్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుక్కోవాలి అని అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ప్రైస్ ఏంటంటే అప్రాక్సిమేట్గా మీకు అరౌండ్ 1500 సంథింగ్గా ఉంటుంది. సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడికైతే వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు చాలా టైం వస్తుంది. 5 hours అయితే మినిమం అయితే వస్తుంది. సో ఆ ఇంటెన్సిటీ బట్టి మీకైతే బ్యాకప్ అయితే వస్తుంది ఇది. సో వారంటీకి వచ్చేసరికి 1 year వారంటీతో అయితే వస్తుంది. సో ఎక్స్టెండెడ్ వారంటీ కూడా చేసుకోవచ్చు, వాళ్ళు స్కానర్ ఇస్తారు దాని త్రూ వెళ్తే. సో వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికైతే వెళ్ళి కొనుక్కోవచ్చు. సో వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండ్ చేసే ముందు మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నేనైతే డౌట్స్ క్లియర్ చేస్తాను. సో మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను. అంటిల్ దెన్ చాణక్య సాయి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.